ఇవాళ మహాశివరాత్రి, జన్మానికి ఒక్క శివరాత్రి అని కదా, చాలా గొప్ప రోజు. ఇవాల్టి అర్ధరాత్రి 12 గంటలు చీకటి బాగా దట్టంగా ఉన్న వేళ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. అజ్ఞానం బాగా ఉన్నప్పుడే కదండి జ్ఞానం కావలసినటువంటి అవసరం మిక్కుటమైనట్టు. కాబట్టి ఎప్పుడు చీకటి బాగా ఉందో అప్పుడే దీపం యొక్క అవసరం ఉంటుంది. బాగా చీకటిగా ఉండి అర్ధరాత్రి వేళ అనగా అజ్ఞానము హద్దులు లేకుండా పెరిగిపోయి ఆత్మకి అనాత్మకి భేదం తెలియక కొట్టుకుంటున్నటువంటి సమయంలో పరమేశ్వరుడే జ్యోతిర్లింగ స్వరూపుడై ఆవిర్భవించి మనకు ఆయన్ని చేరవలసినటువంటి మార్గాన్ని, ఇహమునందు మనకి కోరికలు తీరవలసినటువంటి మార్గాన్ని ఏకకాలమునందు ఉపదేశం చేశాడు. అందుకే ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే అన్నారు. ఆ జ్యోతిర్లింగాన్ని ధ్యానము చేసినంత మాత్రము చేత ఈప్సిత సిద్ధయే, కోరికలు తీరుతాయి అని. అటువంటి జ్యోతిర్లింగాన్ని రాత్రి 12 గంటలకి మనం దర్శనం చేయవలసి ఉంటుంది. మనం సాధారణంగా ఈ జ్యోతి రూప దర్శనం అనేటటువంటిది ధ్యానమునందు మహాశివరాత్రి నాడు చెయ్యాలి. ప్రకటముగా కార్తీక పౌర్ణమి నాడు కార్తీక దీపమని, తిరువణ్ణామలైలో అయితే కొండ మీద ఏకంగా దీపోత్సవం అని చాలా అద్భుతంగా నిర్వహణ చేస్తారు. అయితే మహానుభావుడు, నడిచే దేవుడు పరమాచార్య చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక మాట చెప్తుండేవారు. కేవలముగా దీపోత్సవము నాడు ఒక దీపాన్ని చూడడం కానీ, అర్ధరాత్రి శివరాత్రి నాడు ధ్యానము చేయలేనటువంటి వారు, అనగా జ్యోతిర్లింగము యొక్క ప్రాశస్త్యమును ఇక్కడ గుర్తించి లోపల ధ్యానము చేయలేకపోతే త్రయంబకుడనైనా పర్వాలేదు, దామోదరుణ్ణైనా పర్వాలేదు, మీకు నామరూపాలుగా భేదం ఉందేమో కానీ తత్వతః భేదమేం లేదు. ఆ దీపశిఖలోకి, ఆ జ్యోతిలోకి ఆవాహన చేసి, అనగా ఆయనే పరంజ్యోతిగా ఉన్నాడు అని భావన చేసి, ఆ దీపం వెలుగుతున్నప్పుడు ఎంతమంది ఆ దీపం వంక చూస్తారో, దీపపు వెలుతురు వాళ్ళ కంటిని ఆకర్షిస్తుందో అప్పుడు వారు ఒక మాట చెప్పాలి. కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపం వెలిగించినా సరే కేవలం దీపం పెట్టి విడిచిపెట్టడం కాదు. మనకి మన ఋషులు లోకము యొక్క ప్రయోజనాన్ని కోరుకోమని చెప్పారు. మన కోసం బతకమని ఋషులు ఎప్పుడూ చెప్పలేదు. అందుకే చూడండి, రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తే ద్విపదే చతుష్పదే, 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి అన్నీ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం మనం. అలాగే ఇవాళ రాత్రి 12 గంటలకు ఈ దీపాలన్నీ ఆర్పేస్తారు. ఆర్పేసి ఎక్కడ వెలుగుతుందన్నది నేను చెప్పను, ఎక్కడ వెలిగినా మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే మహాశివరాత్రి నాడు ఎలా జ్యోతి స్తంభం ఆవిర్భవించిందో అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక చోట గొప్ప దీపస్తంభం వెలుగుతుంది. అది మీకు నాకు ఎక్కడ ఏ మూల కూర్చున్నా కనపడుతుంది. అప్పుడు మనందరం మాత్రం ఆ జ్యోతి వంక చూస్తూ వెలుతురు దర్శనం చేస్తూ దాన్ని జ్యోతిర్లింగ ఆవిర్భావముగా అర్ధరాత్రి 12 గంటలకు ఆవిర్భవించినటువంటి శివలింగంగా భావన చేసి ముక్త కంఠంతో మనం అందరం ఒక మాట చెప్పాలి అని ఋషి ప్రోక్తం. అది కార్తీక పౌర్ణమి నాడు అయినా సరే. ఏమి కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం న చ జన్మభాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః. అంటే ఎవరు ఈ దీపమును చూస్తున్నారో ఈ దీపము యొక్క కాంతి ఎంత దూరము పడుతోందో ఆ కాంతిలో ఉన్నటువంటి జీవులు ఏవైనా కావచ్చు. అవి కీటాః, పురుగులవచ్చు, పతంగాః, రెక్కలతో ఎగిరేటటువంటి దీపపు పురుగులు కానీ పక్షులు కానీ, మశకాశ్చ, ఈగలు దోమలు, వృక్షాః, ఆ వెలుతురు చెట్ల మీద పడింది ఆ చెట్లు, జలే స్థలే ఏ నివసంతి జీవాః, అక్కడికి దగ్గరలో నీరు ఉండొచ్చు, నీటిలో కొన్ని ఉండొచ్చు, భూమి మీద కొన్ని ఉండొచ్చు. ఈ వెలుతురు ఎంత దూరం పడుతోందో ఆ జ్యోతిని చూసి వీరు చెప్పినటువంటి శ్లోక ధ్వని ఎంత దూరం పెడుతుందో దృష్ట్వా ప్రదీపం న చ జన్మభాగినః, అదే సాక్షాత్ పరమేశ్వరుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, మహాదేవుడన్న భావన చేస్తూ మీరు అలా చూడడం చాలా తేలికండి. అర్ధరాత్రి వేళ ఒక జ్యోతిస్సు కంటిని ఆకర్షిస్తుంది.
తొందరగా మనస్సు నిలబడుతుంది. కాబట్టి అటువంటి జ్యోతి స్వరూపాన్ని చూసి నమస్కరిస్తూ దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః, ఎవరైతే అలా దీపాన్ని చూసి నమస్కరించి శ్లోకాన్ని చెప్తున్నారో వాళ్ళకి నచ జన్మభాగినః, వారికి ఇక జన్మ లేదు. అంటే ఆ భక్తితో కూడిన దర్శనము జ్ఞానావిర్భావమునకు హేతువై ఆ జ్ఞానము చేత మళ్లీ పుట్టవలసిన అవసరము లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇప్పించగలిగినటువంటి ఒక చిన్న పని చాలా పెద్ద ప్రయోజనాన్ని ఇప్పించగలిగినటువంటి గొప్ప నైమిత్తిక తిథి మహాశివరాత్రి. మహాశివరాత్రి అర్ధరాత్రి మనం అలా దర్శనం చేసేంత వరకు ఏం చేస్తుండాలి? మనం అంటే చెప్తాం ఈ శ్లోకం, మరి మిగిలిన ప్రాణులు అందుకే చెప్పారు, అవి చెప్పక్కర్లేదు. ఆ వెలుతురు పడితే చాలా, వెలుతురు పడినంతలో ఏ ఉన్నాయో వాటికి కూడా అంత గొప్ప జన్మ వస్తుంది. కనుక భవంతి త్వం శ్వపచాహి విప్రాహ, శ్వపచులు కూడా విప్రులవుతారు దాన్ని చూసినటువంటి వారు, ఈ శ్లోకమును చెప్పినవారు. కాబట్టి రాత్రి 12 గంటలకి లింగోద్భవ వేళ వరకు ఉండి, లింగోద్భవం అయిన తర్వాత అభిషేకం జరుగుతుంది స్వామికి. ఆ అభిషేకం జరిగిన తర్వాత మనం గృహాభిముఖులం అవుతాం. ఈ లోపల ఏం చెయ్యాలి? రోజు ఏం చేస్తారో చేయకుండా ఉండాలి. రోజు ఏం చేస్తారు? నిద్రపోతారు. ఇవాళ ఏం చేయాలి? నిద్రపోకుండా ఉండాలి. నిద్రపోకుండా ఉండడం జాగరణం అవుతుందా? అలా అయితే ఏదో పని చేసి నిద్రపోకుండా ఉండొచ్చు, అది జాగరణం కాదు. జాగరణమనగా ప్రతిరోజు చీకటి పడిన తర్వాత బాగా మనని ఆవేశించేటటువంటి రాక్షస ప్రవృత్తులు ఉంటాయో, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరులు. అవి మనస్సుని పట్టకుండా మనస్సుని ఈశ్వరాభిముఖం చెయ్యాలి. అలా నామం చెప్తూ ఉండండి అన్నాం అనుకోండి, నామం చెప్తూ కునుకుపాట్లు వస్తాయి. రోజు అలవాటు అయిపోయింది, పుట్టినప్పటి నుంచి అది ఉపాధికి అలవాటు పడుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మనస్సు నిలబెట్టాలి. మనస్సు నిలబడడానికి శరీరము సహకరించాలి. కాబట్టి అత్యంత ఇష్టమైన విషయాన్నే భగవత్ సంబంధంగా మార్చాలి ఇవాళ. కాబట్టి ఇప్పుడు నేను వేదిక దిగిపోయిన తర్వాత, అంటే ఉపన్యాసం చెప్పవా అనుకోకండి, ఉపన్యాసం అయిపోయాక వేదిక దిగిపోగానే మీరెవ్వరూ లేచిపోకండి. అత్యద్భుతమైన కార్యక్రమం ఇవాళ రేపు మనది కాని ఒక సంప్రదాయంలో కొట్టుకుపోతూ అవే టీవీలు చూసినా అవే ఎక్కడ చూసినా అది తప్ప మనకి ఇంకో సంస్కారం లేనట్టుగా రోజులు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఒక కొత్త ప్రక్రియ శివరాత్రి నాడు ప్రారంభించాలని అనుకున్నాం. ఇవాళ చిన్న చిన్న పిల్లలు ఆ వేదిక మీద కూర్చుంటారు, 2-3 టీమ్స్గా. వాళ్ళు అంతాక్షరి చేస్తారు. కానీ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒక్క భగవత్ సంబంధమైన కీర్తనలు మాత్రమే వాగ్గేయకారులవి. ఏ అక్షరం దగ్గర ఆపితే ఆ అక్షరం నుంచి వాగ్గేయకారుల యొక్క కీర్తనలు పాడాలి. అలా ఏ టీం అన్నా పాడలేకపోతే వాళ్ళకి మార్క్ ఉండదు. అది కొంతసేపు ఆ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత మీరు నేను కూడా పొంగిపోవలసిన విషయం చూడండి. ఇప్పుడు వచ్చినటువంటి ఆ పిల్లవాడు అమెరికా నుంచి వచ్చాడు. అమెరికా నుంచి వచ్చి ఒంట్లో బాగుండకపోయినా ఉపన్యాసం వినడానికి వచ్చి పూలదండ వేసి 2 చెవులు పట్టుకొని ప్రవర చెప్పాడు అతను. అమెరికాలో ఉంటూ సంధ్యావందనం చేసుకుని ప్రతిరోజు ప్రవర చెప్పుకునే అలవాటు ఉన్నటువంటి కుటుంబం. అలాగే ఒక పిల్ల డాక్టర్ చదివి ఆశ్చర్యం ఏమిటంటే అమెరికాలో MBBS పూర్తి చేసుకుని MD సీట్ వచ్చింది ఆ అమ్మాయికి. రేపో మాపో అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. అమెరికా నుంచి వచ్చింది. ఇప్పుడు నాకు దండ వేసిన 2వ వారు ఉన్నారే శ్రీరామచంద్రమూర్తి గారు, వారి మనవరాలు ఏదో కొద్ది రోజులు తాతగారితో గడపడం కోసం వచ్చింది. నేను ఈ మధ్య కాలంలో ఒక కార్యక్రమం ఒకటి జరిగితే నేను అక్కడికి వెళ్ళవలసి వచ్చింది, కాపవరం. ఆ కార్యక్రమంలో మిట్ట మధ్యాహ్నం 11 గంటలు 12 గంటల వేళ ఆ అమ్మాయి చేసిన భరతనాట్యం చూసి నేను తెల్లబోయాను. నేనే కాదు, చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అంత ఎండలో ఏ స్టేజీ లేకుండా చేసింది ఆ పాప. ముచ్చట పడిపోయి అంత అమెరికాలో ఉంటూ మెడిసిన్ చదువుకుంటూ మనకి ఇంతుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత ఇదో, ఇంగ్లీష్ తప్ప అసలు తెలియదని వాళ్ళలా ప్రవర్తిస్తుంటారు మన వాళ్ళు. మీకు తెలుసా అండి,
ఆ అమ్మాయి స్వరంతో రుద్రం చెప్తుంది. ఇన్ని నేర్చుకుందో ఆ పాప. పొంగిపోయి ఆ అమ్మాయిని అడిగాం, అమ్మా నువ్వు ఎలాగో భారతదేశం వచ్చావు కదా. అమ్మాయి విశాఖపట్నం వెళ్ళింది. పాపం మన కోసమని ఇవాళ కాకినాడ వచ్చింది. మళ్ళీ ఇవాళ రాత్రి తల్లి ఒక్క 50 నిమిషాలో 45 నిమిషాలో భరతనాట్యం చెయ్యమ్మా అని అడిగాం. అడిగితే ఆ పాప విశాఖపట్నం నుంచి వచ్చింది. ఈ ప్రోగ్రాం అయిపోగానే ఆ పాప భరతనాట్యం చేస్తుంది. తదనంతరం గంధర్వగానం చెయ్యగలిగినటువంటి మహాభక్తురాలు పెద్దాడ సూర్యకుమారి గారు చక్కటి కీర్తనలు చేస్తారు. తదనంతరం శివతాండవం ఉంటుంది. లోకేష్ శర్మ గారు శివతాండవానంతరం 12 అవుతుండగా లైట్లు ఆరిపోయి ప్రాంగణంలో ఎక్కడో జ్యోతిర్లింగం వెలుగుతుంది. అది కదండి జాగరణం అంటే, మనస్సు ఈశ్వరుడి సముఖంలో ఉండడం. జ్యోతిర్లింగం వెలిగిన తర్వాత మళ్ళీ మీ అందరితో నేను ఈ శ్లోకం చెప్పించి నమస్కారం చేయిస్తాను. ఆ శ్లోకం గుర్తుపెట్టుకోండి. చక్కగా ప్రతి కార్తీక పౌర్ణమి నాడు విజ్ఞాపన చేస్తూ ఉండండి ఇంట్లో. అలా మనం ఇవాళ చాలా అందమైనటువంటి జాగరణ చెయ్యబోతున్నాం. ఇక ఇవాల్టి ఉపన్యాసానికి సంబంధించినంత వరకు సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఒకనాడు ఒక మాట అన్నాడు. పార్వతీ, నన్ను ఎందరో స్తోత్రం చేశారు. నన్ను స్తోత్రం చెయ్యని వాళ్ళు లోకంలో ఉండడం అసంభవం కదా. అందరూ స్తోత్రం చేసిన వారే. కానీ ఒక ప్రత్యేకమైన సందర్భంలో నా గురించి ఒక స్తోత్రం జరిగింది. నన్ను కొంతమంది వచ్చి స్తుతి చేశారు. ఆ చేయబడినటువంటి స్తుతిలో ఒక్క శ్లోకం కాని, ఆ శ్లోకం రాకపోతే అర్ధశ్లోకం కాని, అర్ధశ్లోకం కూడా రాకపోతే ఒక్క పాదం కాని, ఒక పాదం కూడా రాకపోతే ఒక్క మాట కాని, ఒక మాట కూడా రాకపోతే ఆ రోజున అది వినడం కాని చేసినటువంటి వాళ్ళకి నేను నా అనుగ్రహాన్ని వర్షిస్తానని చెప్పాడు. అటువంటి స్థితిని మహానుభావుడు పోతన గారు వీరభద్ర విజయంలో చెప్పారు ఈ విషయాలు. కాబట్టి ఇవాల్టి రోజున అంత మహోత్కృష్టమైనదేదో శివుణ్ణి ప్రతిరోజు మనం ఏ రూపంతో చూడవచ్చని మనకి వేదం చెప్తోందో ఆ విషయాన్ని మీకు నేను విజ్ఞాపన చెయ్యబోతున్నాను. ఉపోద్ఘాతం కొత్తది, విషయం మీరు విన్నది. కాబట్టి చూడండి, ఒకానొకప్పుడు దేవతలు దానవులు క్షీరసాగర మథనం చేశారు. అమృతోత్పాదనం చెయ్యాలి అని. అమృతాన్ని కానీ సృజించగలిగితే దాన్ని తాగి చిరంజీవులు కావాలని వాళ్ళ కోరిక. కాబట్టి మందర పర్వతాన్ని తీసుకెళ్లి పాలసముద్రంలో దించారు. దానికి వాసుకి అనబడేటటువంటి పావుని చుట్టారు. దేవతలు పట్టుకున్నారు, దానవులు పట్టుకున్నారు. పట్టుకుని దాన్ని తిప్పుతున్నారు. ఎడమ కుడి మనుపు తిరుగుచు కుడి ఎడమను వెనుక తిరుగు కొలగిరిక డలింగడలెడల సురలన సురులు తొడి తొడి పని పండము మొదలు తుదియను దిగువల్. తలవైపు దేవతలు పట్టుకున్నారు, తోకవైపు రాక్షసులు పట్టుకున్నారు. ఆ మందర పర్వతాన్ని తిప్పుతున్నప్పుడు దేవతలు ముఖం పట్టుకుని పావుని సర్రనిట్లాగితే ఆ మందర పర్వతం ఇలా తిరిగేదిట. ఇప్పటి వరకు దానవులు ఎక్కడి నుంచున్నారో దేవతలకు అక్కడ వరకు పరిగెత్తుకొచ్చేవారట. అక్కడ దాకా వచ్చేసేటప్పటికి వాసుకి చుట్టబడింది మొదలకు వచ్చేసేది. మళ్ళీ వీళ్ళు దాన్ని పట్టుకుని వెనక్కి పరిగెడితే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి దానవులందరూ దాని మొదల దగ్గరికి వచ్చేవారట. అలా ఆ పావుని చుట్టి మందర పర్వతాన్ని తిప్పుతున్నారు. ఇదంతా అసలు ధ్యాన సంబంధమైన విషయం. లోపల మనస్సుని తిప్పినప్పుడు వచ్చే స్థితి యందు ఈశ్వర అనుగ్రహం ఎలా పొందాలి అన్నది. అమరాసుర కరవి పరిభ్రమణ ధరాధర వరేంద్ర భ్రమడంబును తాకమఠేరు వీపు తీటను శమియోపగచాల దయ్య జగతీనాథ. ఆ మందర పర్వతం కిందికి దిగిపోకుండా ఉండడం కోసమని ఆదికూర్మ రూపంలో మహానుభావుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పడుకున్నారు. ఆయన వీపు మీద పెట్టారు ఈ మందర పర్వతాన్ని. పెట్టి తిప్పుతున్నారు. తిప్పుతుంటే ఎంత తిప్పినా సరే మందర పర్వతాన్ని ఆయన వీపు దురద తీరలేదుట ఆ మందర పర్వతం తిరుగుతున్నప్పుడు. అంటే మహానుభావుడి యొక్క శక్తి ఎలా ఉంటుందో చూడండి. ఇది ఈశ్వరుని యొక్క కారుణ్యం. తండ్రి చాలా అలసిపోయాడు కొడుకు పని మీద తిరిగి. ఆఖరికి పట్టుకొచ్చాడు. 35 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు చిన్నప్పుడు 10వ క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నావో సర్టిఫికెట్ పట్టరా అన్నారు అనుకోండి. 30 సంవత్సరాలు సర్వీస్ అయిపోయిన తర్వాత ఆ ఉద్యోగస్తుడు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఏ స్కూల్లో చదువుకున్నాడో సర్టిఫికెట్ తెమ్మంటే అప్పటికి ప్రమోషన్లు అన్నీ వచ్చి ఆయన ఎక్కడో ఆంధ్రదేశంలో ఏమోలో ఉన్నాడు. ఎక్కడో ఉన్న తండ్రికి పల్లెటూరు ఉత్తరం రాశాడు, నాన్నగారు నాకు సర్టిఫికెట్ కావాలి టిప్పు.
కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కదా మన వాళ్ళకి. ఇప్పుడు తెమ్మంటున్నారు సర్టిఫికెట్ అంటే, పాపం ఆ తండ్రి రోహిణీ కార్తెలో నెత్తి మీద బట్ట వేసుకుని ఆ స్కూల్కి వెళ్ళి, అయ్యా మా అబ్బాయి 40 ఏళ్ల క్రితం ఇక్కడ చదువుకున్నాడండి, 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు సర్టిఫికెట్ ఇమ్మంటే, అయ్యా కిందటి ఏడాది రికార్డే దొరకట్లేదు, ఉంచడానికి ఆల్మేరాలు ఉండవు, పైన రూఫ్ ఉండదు, 40 ఏళ్ల క్రితం మీ అబ్బాయి చదువుకుంటే సర్టిఫికెటా ఎక్కడతామంటే, అది ఇవ్వకపోతే జీతం ఇవ్వచ్చండి, అందుకు ఇప్పించండి మహాప్రభుని కాళ్ళ వేళ్ళ పడితే ఆఖరికి ఎలాగో అలా ఈయన తిరగ్గా పాపం ఈ ముసలాయన బాధపడ్డాక ఒక్కరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ దానికి, అప్పుడు ఆ సర్టిఫికెట్ ఇస్తే అది పట్టుకుని తండ్రి గారు పరిగెత్తుకెళ్ళి, అమ్మయ్య నాన్న ఇదిగోరా సర్టిఫికెట్ ఇచ్చానంటే, నాన్నగారు దీనికోసం మీరు ఎంత శ్రమ పడ్డారో నాన్నగారు అంటే, తండ్రి అంటాడు, శ్రమే ఉందిరా, డాక్టర్ గారు ఎలాగో కొంచెం మీరు నడుస్తుంటే మంచిదన్నారు, దీని పేరు మీద ఏదో 4 మాటలు స్కూల్కి వెళ్ళి రావడం అయిందంటాడు. అంతేగాని నిజమేరా దీనికోసం నేను ఎంత తిరిగానో అంటాడా? తండ్రి కారుణ్యం అటువంటిది, పిల్లాడు నొచ్చుకుంటాడేమో అబ్బాయి ఏముందిరా అంటాడు. అలా శ్రీ మహావిష్ణువు కూడా అన్నారట, ఆ మందర పర్వతం తిప్పుతుంటే ఆయన వీపు చెక్కుకుపోయిందని వీళ్ళు పొద్దున బెంగెట్టుకుంటారేమో అని, ఒరే మీరెంత తిప్పినా నా వీపు దురద తగ్గలేదురా, తిప్పుకోండి అన్నట్టే. ఎంతటి కారుణ్యమో చూడండి మహానుభావులది. నిన్నటి రోజున మీకు కాళిదాసకృత శ్లోకం చెప్పాను కదా, ఆ పరబ్రహ్మవస్తు బ్రహ్మగా ఉన్నా, విష్ణువుగా ఉన్నా, శివుడిగా ఉన్నా దాని కారుణ్యం ఎప్పుడూ అలాగే ఉంటుంది. కనుక ఆయన నా దురద తీరలేదు అన్నాడు. ఆ మందర పర్వతాన్ని తిప్పుతుంటే పాల సముద్రంలో ఉన్నటువంటి పావులు, తాబేళ్లు, పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ ఆ తరంగములతో పైకి లేచి ఒడ్డున పడ్డాయిట. మిగిలినవి పడితే ఒకెత్తండి, తాబేలతో గొడవ ఉండదు, అది భూమి మీద పడ్డా నీళ్లలోకి వెళ్ళిపోతుంది, కప్ప భూమి మీద పడ్డా నీళ్లలోకి వెళ్ళిపోతుంది, దానికేం బాధ ఉండదు. మత్స్యకారులు వచ్చి వల వేసినప్పుడు కప్ప ఎన్ని మాటలు పడ్డా దాని ప్రాణానికి బాధ లేదు, చూసి దిక్కుమల్ల కప్పని విసిరేస్తాడు, మళ్ళీ నీళ్లలోకి పోతుంది. పాపం చేప ఒక్కసారి కానీ ఒడ్డున పడిపోయింది అనుకోండి, అయిపోయింది దాని జీవితం. మా చిన్నతనంలో ఆ పిల్లలు పాడుతుండేవారు, మచిలీ జల్కా రాణి ఉస్కా జీవన్ పాని హాత్లగా ఓ డర్జాయేగి బాహర్ నికాలో మజ్జాయేగి అని. మచిలీ జల్కా రాణి, చేప నీటికి రాణి. అటువంటిది ఏదో రాజమండ్రి పిల్ల ఐసప్, రైలు వచ్చింది ఐసప్ అని పాడతారు. ఈ పాటకు అర్థం ఏంటని మీరు అలా విన్నారనుకోవడానికి ఏం అర్థమే ఉండదు, వాళ్ళు ఏదో పాడుకుంటారంతే. ఆ పాడుకుంటే వాళ్ళకు ఉత్సాహం వచ్చి కలుపుతారు దాన్ని. అలా వీళ్ళందరూ పెద్ద చప్పుడు చేస్తూ కదుపు తిప్పు నడుచుకుంటూ పరిగెడుతున్నారు అటు ఇటు. అలా తిప్పుతుంటే పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగం చప్పుడు నిండెన జాండము చెప్పిడిదే మజుని చెవులు చిందరగొనియన్. ఆ పర్వతం తిరుగుతుంటే ఆ వచ్చిన చప్పుడికి బ్రహ్మలోకంలో తపోనిష్టలో సమాధిలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కి పడ్డారట. ఏమిట్రా ఈ చప్పుడు, ఏం చేస్తున్నారు పిల్లకాయలందరూ, ఏమిటి అల్లరాయి అని బయటకు వచ్చి చూశారట. దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నారు. అందులోంచి హాలాహల విషము పొట్టె అవనేనాథ. వాళ్ళు కోరుకున్నది అమృతం, మొట్టమొదట పుట్టింది హాలాహలం. వాళ్ళు బతకాలని వాళ్ళు కోరుకుంటే చంపేది ముందు పుట్టింది. ఆ పుట్టినటువంటి ఆ హాలాహలం పెద్ద పెద్ద గంతులు వేసుకుంటూ భూమి మీదకి వచ్చింది. అది వెళుతూ ఉంటే నదులు ఇంకిపోయి, సరస్సులు ఇంకిపోయి, అరణ్యాలు కాలిపోయాయి, పట్టణాలు కాలిపోయాయి, నగరాలు కాలిపోయాయి, పల్లెలు కాలిపోయాయి. అది దూకుతూ జింక ఎలా దూకుతుందో అలా వెళ్ళింది. ఒక్కొక్కసారి ఏరి ఎలా నడుస్తుందో అంత గంభీరంగా నడిచింది. అది వెడుతున్నప్పుడు అది మొన్న గంగావతరణం విన్నారే, జలువ తాగేసిన తర్వాత అంతా ఎండిపోయినట్టు అప్పటి వరకు పెద్ద పట్టణం. ఆ హాలాహలం ఆ పట్టణం నుంచి వెళ్ళగానే నిర్జనం, అక్కడ పట్టణం లేదు. అలా బూది చేస్తూ వెళ్ళిపోతోంది ఆ హాలాహలం. ఇప్పటి వరకు ఈ మందర పర్వతాన్ని పట్టుకుని తిప్పుతున్న వాళ్ళందరూ ఏం చేశారు, ఉత్తర క్షణం ఆ మందర పర్వతాన్ని వాసుకుని అక్కడ వదిలేసి దేవతలు దానవులు ఇద్దరూ పరిగెత్తారు.